ఏంటంటే వాక్య భాగాల్లో కొరింథీ రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో 17 వచనం చదవడం కదండి. అదే వచనం చదువుతున్నాను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తులను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం యొక్క స్వార్థ పంపించే ఆయనను ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ స్తోత్రం తండ్రి వందనములు. ప్రభా నిలబడింది నేనైతే ఆత్మను నింపేదినో ప్రభా ప్రభు నన్ను నేను సిద్ధపరచుకొని ఇక్కడికి వచ్చినప్పటికీ నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ సత్యాన్ని బయటపరిచేది నువ్వు ప్రభు. ఎందుకంటే సర్వసత్యమానికి నడిపిస్తానని చెప్పిన నీ యొక్క వాక్కు అది నెరవేర్చడానికి నీకు సత్యం కండి. సర్వజ్ఞానంలో నీకు నడిపిస్తానని చెప్పిన నీ మాటను నీ ప్రభా నెరవేర్చండి. ఈ దినాన ప్రభా జ్ఞానంతో తెలివితో వివేచనతో నింపగలిగే నీకు ఆ వాక్యం యొక్క ఆ స్థాయి నీ ఆత్మ యొక్క స్థాయి అంతర్యంలో తెలుసుకుంటానికి కృపణ ఉంది ప్రభావ. తండ్రి ప్రార్థించే మా జీవితాలు ఏ విధంగా ఎదురు ఒక పక్క శ్రమలతో ఒక పక్క ఎరుపులతో ప్రభావ నీ వాక్యమైన ఖడ్గమును పట్టుకొని ఈ సేవని అంతర్యంలో నిలుపుకొని ఈ స్వార్థను ప్రకటించడానికి నిలుపుకుని హృదయాలు ఎంతమంది నేర్చుకోవాలి తండ్రి. దానిలో నేను ఒక తండ్రి నా శక్తిని బట్టి ఇది జరగలేదు కానీ నీ శక్తిని బట్టి నీ స్థాయిని బట్టి ఉన్నతమైన స్థాయిని బట్టి ఈ పరిచర్యను అభినందించగలుగుతాం ప్రభు. నమ్మకత్వంతో కొనసాగించడానికి సహాయం చేయమని చేస్తున్నాము వస్తుంది వేడుకుంటున్నాను తండ్రి. వాక్య భాగాలు ధ్యానించుకున్నాను. నిన్నటి వాక్య భాగంలో నేను కూర్చోలేదు ఒక విషయం అయితే మాట్లాడాలి. మ్యూట్ చేయమన్నప్పుడు వెంటనే మ్యూట్ చేయండి. ఎందుకంటే ఎన్ని స్థలాలకి వాక్యం వెళ్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ కూడా దాంట్లో వెళ్తుంది. మనం చాలా సిగ్గుగా ఉంటే చాలా సిగ్గుపడాలి అలా మనం ఉంటే కనుక మన పరిస్థితి. అందుకోసం నేను మరీ చెప్తున్నాను, మ్యూట్ చేయండి ఆ విషయం గురించి. దేవుని వాక్య భాగంలో కొరింథీ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం బాప్తిస్మం ఇచ్చిన క్రీస్తులను పంపలేదు అనే విషయాన్ని నిన్నటి దినాన చాలా విషయాలు మాట్లాడుతున్నాం. నేను రాస్తున్నట్టు 3 పేజీల్లో ఒక పేజీ కూడా పూర్తి కాలేదు. ఎందుకు కాలేదు అనేది కాదు అని చెప్పింది. దేవుడు తన బిడ్డల్ని తన ఆత్మ చేత నింపడానికి సర్వసిద్ధంగా ఉంటాడు కానీ దాన్ని మనం సిద్ధపరచుకోవాలి. మనకి కొంతవరకు చేతనవుతుంది కానీ తర్వాత ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని పరిపూర్ణంగా చేసిన నేను ఆఖరిలో మీకు చెప్పిన వాక్యం ఏంటంటే, నేను కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శారీరకంగా క్రీస్తునందు వసించిన విషయాన్ని నేను మీతో మాట్లాడాను. నేను చెప్పిన ప్రతి మాట కూడా బైబిల్ అనుసరించి వాక్యం అనుసరించి తప్ప ఎవరికి అర్థం కాకపోవడానికి మరి ఏ సబ్జెక్ట్ కూడా దీంట్లో ఉండదు. ఏ థియాలజీ కానీ ఫిలాసఫీ కానీ ఎటువంటి తత్వజ్ఞానం కానీ అటువంటి దీంట్లో అమర్చబడవు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఒక హృదయం ఒక వ్యక్తి ప్రభు వెళ్ళినప్పుడు రక్షణ మార్గంలో నిలబడిన వ్యక్తికి ఇది బహుతేటగా అర్థం అవుతుంది. రక్షణ మార్గంలో లేని వ్యక్తికి ఇది ఏమాత్రం కూడా అర్థం అవుతుంది. దేవునికి సత్యాలు లోతుల్లోనికి ఆత్మ వెళ్ళటం మనం గమనించుకుంటాం. దీంట్లో ఆ శారీరకముగా దైవత్వం యొక్క పరిపూర్ణత అంటే దైవత్వం యొక్క పరిపూర్ణమైన మార్గాలు అన్ని కూడా శారీరకంగా క్రీస్తుని నివసించింది. అది దైవత్వం పరలోక సంబంధమైంది, అది మహిమకరమైంది, భూలోకంలో దిగి వచ్చింది శరీరకంగా. కృప ఆకాశం కంటే ఎత్తేది, సత్యం మేఘమండలం కంటే ఎత్తుగా ఉన్నది. సత్యం అనేది భూమిలోనే వచ్చింది, కృపా సత్యాలు తెలుసుకున్నాయి. అది దీని అర్థం. కృప ఆకాశం కంటే ఎత్తే ఆ కృప దైవిక స్వరూపం ఈ భూమిలో మట్టి రూపంలో రావటం అనేది సత్యం అనేది భూమిలో మట్టిలో ఉండి ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు వాక్యాలు ప్రకటించినా ఇప్పుడు ప్రకటించిన వాక్యం మరి ఎక్కడో ప్రకటించలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. నిన్న ప్రకటించిన వాక్యం కూడా ఎక్కడ ప్రకటించిన వాక్యాన్ని మీ మధ్యలో మాట్లాడాను. కొన్ని పాయింట్స్ అయితే రావచ్చు కానీ దేవుడు తన బిడ్డల్ని ఆ స్థాయిలో నిలబెట్టడానికి ప్రభు దైవత్వమైన స్వరూపం అనేది శరీరకంగా దోషించలేదంటే ఆ దైవికమైన ప్రభు పరిశుద్ధుడు ఆయన దైవిక స్వరూపి. ఆయన తన దైవత్వాన్ని అంతటిని కూడా దాచిపెట్టుకుని హృదయంలో ఈ లోకంలో శరీరకంగా ఆయన శిలువ మరణం ఆయన ప్రదర్శించింది. దానికి ముందు నేను మీతో చెప్పే విషయాలు ఈ సర్వసంపూర్ణత క్రీస్తునందు వసించవాలని శిలువ రక్తం చేత సిద్ధి చేసి అనే విషయాన్ని మీతో కూడా మాట్లాడాను. దాని కంటిన్యూషన్ మీతో మాట్లాడాను. పాత నిబంధన ఒకవైపు, నూతన నిబంధన ఒకవైపు, ఈ రెండింటి మధ్య శిలువ సంపూర్తి చేయబడింది.
పాత నిబంధన భూతకాలంలో ఉన్నటువంటి నూతన నిబంధన వర్తమాన కాలంలో ఉన్నటువంటి దానికి ప్రకటితంగా భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి భూత వర్తమాన కాలంలో ఉన్నటువంటి మీతో సెలవించిన దేవనగా అనే విషయాన్ని యోహాను ప్రకటనలో రాసినట్టు మనం చూస్తాం. అలాగే ఆది కాలంలో ఆయన సర్వజ్ఞాని సర్వశక్తివంతుడు అని సర్వోన్నతుడు యెషయా దేవుడు అని వేడు గ్రంథంలో పాత నిబంధన కాలంలో ఉన్న నామాలన్నీ కూడా ఈ శిలువ యొక్క నామం పరిపూర్ణతను సాధించారు. శిలువ యొక్క నామం అంటే శిలువ కర్రలని చెప్పడం లేదు. దైవ కుమారుడు శిలువ మీద మరణించడం అనేది ఆ శిలువానుభవం అనేది అంత ప్రాముఖ్యమైనటువంటిది బైబిల్ గ్రంథంలో. ఎంత ప్రాముఖ్యమైందంటే నేటి క్రైస్తవులకు అంత ప్రాముఖ్యమైంది. సిద్ధాంతాలని విడగొట్టేసింది, సిద్ధాంతాలని మొదలు కోసేసింది, మనకున్న డాక్టర్స్ ని పక్కన పెట్టేసింది. ఇది చోటు వేస్తుంది ఈ శిలువానుభవం. డినామినేషన్స్ అనేక సిద్ధాంతాలకు నిలబడినటువంటి ఈ శిలువానుభవం ఎన్ని డినామినేషన్స్ ఉన్నప్పటికీ లోకంలో ఈ ప్రత్యేకమైన ఈ డాక్యుమెంట్ పాయింట్ అనేది నేటి క్రైస్తవ సమాజానికి ఒక పరిశుద్ధనికి ఆయుపడే దీనికి మించి మనం లేదని విషయం దీనికి మించి మనం లేదు. ఎటువంటి క్రైస్తవులైనా సరే ఆ శిలువ మరణం పునరుత్థానం గురించి మాట్లాడతారు. ఎంత డాక్టరీ పాయింట్ నిలబడిన వాళ్ళు కూడా ఈ మాట్లాడలేకపోవచ్చు. అది లెక్కలోని తీసుకోవట్లేదు. ఏ వ్యక్తి హృదయం ఈ డాక్టరీ పాయింట్ లో నిలబడిందో ఆ ఉన్నతమైన స్థానాలు వారికి ఆత్మకి అటువంటి సమృద్ధి తీయబడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఇది పాత నిబంధన కాలంలో ఉన్న 3 సత్యాలు మీ మధ్యలో చెప్పడానికి నేను మీతో మాట్లాడటానికి ఆశపడుతున్నాను. ఇది ఏ విధంగా సిలువ అనేది పాత నిబంధనలో నిలబడిందో తిరిగి నూతన నిబంధన ఈ లోకంలో స్వార్థ అనేది ఎలా వెలుగులోకి తీసుకురాబడిందో ఆ విషయం మీతో నేను మాట్లాడుకుంటున్నాను. అది పాత నిబంధనలో రోమిలి రాసిన పద్ధతిలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అని రాయబడింది. ఎందుకంటే ఆ వర్డ్ నన్ను ఎంత టచ్ చేసిందంటే అంత టచ్ చేసింది. పాత నిబంధన అన్ని ఇంకా వెనక్కి వెళ్ళలేము, ఎందుకంటే సబ్జెక్ట్ అవ్వదు. అందుకోసం ఒక్కొక్క పాయింట్ మధ్యలో చెప్తున్నాను. సీనాయి కొండ మీద ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని మోషే తీసుకొచ్చాడు. అగ్ని వలె వెలిసి ఆ సీనాయి కొండ పొలిమిలో వెలిసి ఆ సీనాయి కొండ ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేకపోయిందని కూడా తెలుసు. అగ్నిహోత్రం వల్లే మనుచున్నటువంటి ఆ సీనాయి కొండ ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మార్గాలు జ్ఞానాన్ని తెరిచింది, సత్యాన్ని తెరిచింది ధర్మశాస్త్రం. కానీ ఏ మానవుడు కూడా దాన్ని నెరవేర్చలేకపోయాడని తెలుసు. మోషే కూడా నెరవేర్చలేకపోయాడు. ఒక విషయంలో తను తప్పిదం చేసినట్టు తెలుసుకోవాలి. తను తప్పిదం చేసినప్పటికీ కూడా ఆ చిన్న తప్పిదాన్ని కూడా దేవుడు చాలా చాలా పెద్దదైన తప్పిదంగా ఎంచాడు. చిన్న తప్పిదం మోషే చేసింది అంత కఠినమైన ధర్మశాస్త్రం. అది జ్ఞానాన్ని సత్యాన్ని బయలుపరిచే ధర్మశాస్త్రం. రోమి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో రాయబడిన సత్యం అది. ఎందుకు చెప్తున్నానంటే ఈ సిలువ యొక్క తెరలు అనేవి పాత నిబంధన ఒక తెర, నూతన నిబంధన ఒక తెర. పాత నిబంధన సంపూర్ణత, నూతన నిబంధన ప్రత్యక్షత. భవిష్యత్ కాలంలో ప్రకటన గ్రంథం అనేది భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు ఆ సత్యాలు ప్రకటన గ్రంథంలో అవి బయలుపరిచాడు. రాబోయే సత్యానికి ఆయన బయలుపరిచాడు. నేను దాంట్లో ఎందుకంటే అంత జ్ఞానం నాకు లేదు. ప్రకటన గ్రంథం చెప్పే అంత జ్ఞానం నాకు లేదు. ఏదైనా 1-2 పాయింట్ చెప్తాను కానీ అంత ఆ విషయాలు చెప్పడానికి నేను సాహసించను. ఎందుకు సాహసించానంటే నా జీవితం అనేది చాలా స్వల్పమైంది. నేను ప్రభుని గ్రహించుకునే విధానంలో ఆయన కాంతి పడింది. ఆ కాంతి పడితేనే ఈ వాక్యం నేను చెప్పగలను. ఆయన మహిమ ప్రకాశిస్తేనే ఈ వాక్యాన్ని మీ మధ్యలో చెప్పగలను. అంతరంగంలో ఆయన కాంతి పడకపోతే, పరిశుద్ధాత్మ యొక్క కాంతి పడకపోతే, పరిశుద్ధాత్మ యొక్క దర్శనం ఆత్మ తగ్గకపోతే ఈ వాక్యాన్ని ఎవరి ముందు కూడా, మీ ముందు కాదు మరి ఎవరి ముందు కూడా చెప్పడానికి సాధ్యపరచలేదు. శ్రమల కులిమిలో ఒక విశ్వాసాన్ని ఎందుకు అనుకుంటాడంటే తన ఆలోచనలు, తన తలంపులు, తన బిడ్డ పట్ల నెరవేర్చుకోవడానికి, తన జీవితాన్ని ఆయనకి అంకితం చేయడానికి మధ్య ఏది ఉండడానికి కూడా వీలు లేకుండా హృదయాన్ని అంత నూతన పరుస్తాడనే విషయాన్ని మేము మాట్లాడుకుంటున్నాం. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే ఈ ధర్మశాస్త్రం తెర అనేది ఎవరి వల్ల కాలేదు. ఈ ధర్మశాస్త్రం తెర అనేది సినాయి కొండ మీద ప్రభు యెహోవా దేవుడు తెరిచినప్పుడు ఆ తెర సిలువలో ఆయన వేలాడుతూ వచ్చింది. ఎందుకు వేలాడుతూ వచ్చిందంటే ధర్మశాస్త్రం యొక్క తర్వాత నీలకాంతమైనటువంటి ఆ తెర తర్వాత నిర్గమకాండంలో ఎన్ని సత్యాలు ఎన్ని చోట్ల రాయబడి ఉన్నాయి. కానీ నేను తీసుకుంది 1-2 చెప్తున్నాను అంతే.
ఒకటి రెండు కనుక చెప్తేనే ఇది నాన్న ఈ సబ్జెక్ట్ గురించి చేస్తాను చేయలేను. నేను ఒకటి రెండు చెప్పినా దాన్ని కంటిన్యూషన్ చూసుకోవాలి. ఈ ధర్మశాస్త్రం దగ్గర కలవరసి వేలాడుకోవచ్చు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు, ఎవరి వల్ల సాధ్యం. అది జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం నూతన నిబంధనలో కృపా సత్య సంపూర్ణ క్రీస్తుని వ్యక్తపరిచింది. అంత మాత్రమే కాదు, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం సీనాయి కొండ మీద ప్రకాశించండి. మోషే వల్ల సాధ్యం కాలేదంటే ఆయన గురించి బైబిల్లో చెప్తుంది. ఆయన ఎంతో దీనపరుడని, ఆయన యొక్క దీనత్వం గురించి, లేకపోతే అటువంటి దీనుడు ఎక్కడ భూమి మీద లేడని సంఖ్యాత్మకంలో 13 అధ్యాయం లేకపోతే ఖండాల్లోనే రాయబడింది. ఆయన గురించి మాట్లాడటప్పుడు మీరు ఎందుకు భయపడలేదు అంటాడు మోషే. అక్కని అహరోన్ని మిరియాముని అంటాడు. అతని గురించి పురుషవంశ స్త్రీ గురించి వాళ్ళు మోషేని అవమానపరుస్తుంది. ఎందుకు నా సేవకుడైన మోషే గురించి ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడారని ప్రభు. ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, అటువంటి వాడు ఈ భూమి మీద లేడు, అటువంటి దీనపరుడు సాత్వికుడు ఈ భూమి మీద లేడు అనే విషయం. పురుషవంశ స్త్రీ గురించి ఒకసారి చెప్పారు, కానీ వాక్యం ఎక్కువైపోతుంది. పురుషవంశ స్త్రీని వివాహం ఆడని తను వైపుగా ఒక మాట రాయబడింది. తన కృషి దేశానికి వెళ్ళింది. ఆ కృషి దేశంలో రాజు లేడు, రాణి మాత్రమే ఉంది. ఆ ప్రజలు మోషే యొక్క సౌందర్యం, మోషే మొక్కలో ఉన్న పిల్ల, ఆ సౌందర్యవంతమైన పిల్ల చూసి నువ్వు మాకు రాజు అవ్వాలి, నువ్వు ఈ చనిపోయిన ఆ రాజు ఎక్కిస్తున్నావు, నువ్వు ఆ రాణిని పెళ్లి చేస్తున్నావు అని మోషేకి బలవంతంగా ఆ యొక్క రాణిని పెళ్లి చేసినప్పుడు మోషే అక్కడి నుంచి పారిపోయి తన దేశానికి వస్తాడు అని హిస్టరీలో రాయబడింది. తన అంతరంగ జీవితంలో ఆమెతో ఎటువంటి సంబంధం లేదు ఆమెకి, కానీ బాహ్యానికి మాత్రం వివాహం చేసుకుంటుంది. కానీ హృదయంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు, మన మనుషులు హృదయంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు ఆయనకు మాత్రమే తెలుసు. ఒక మనిషి యొక్క జీవితం గురించి ఆయన ఎవరో ఆయన అప్పగించవలసిన అవసరం లేదు. ఆయన సంస్థ ఒక తేడాగా చూస్తాడు, తప్పు చేసినా చూస్తాడు, మంచిలో జీవించినా చూస్తాడు. కానీ తన బిడ్డల మీద నేరం మోపడం మాత్రం, తన ప్రియుల మీద నేరం మోపడం మాత్రం ఆయన సహించడానికి విషయం లేదు. యథార్థముగా ప్రవర్తించి ఆయన బిడ్డలని నేరం మోపారంటే ఎవరన్నా మాత్రం అది మాత్రం ఆయన సహించడం విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం దగ్గర కలవరి స్థితిలో వచ్చారు. ఒక పక్క ఆ కలవరి సీనాయకుడు దిగినప్పుడు మోషే ఎంత వేదన పడుతున్నాడో, అంటే ఈ జనులు ఇంతమంది జనులు నడిపించున్నాయి అంటే మూడు పాయింట్స్ చేస్తారు. దాంట్లో అక్కడ సీనాయకుండా దిగి వచ్చినప్పుడు బండ సందులో క్రీస్తు ప్రత్యక్షం వచ్చాడు. బండ సందులో ప్రత్యక్షం వచ్చాడు. ఇక్కడ కలవరి శిలువ మీద సీనాయకుండా యొక్క తెర అనువు ఒక ప్రక్క కలవరి శిలువలో అది వేలాడుతుంది. పాత నిబంధనలో బండ సందులో దాచబడిన క్రీస్తు ఎలా నిలబడ్డాడు, నూతన నిబంధనలో ఆ శిల్వానుభవం ఆ బండ సందులో దాచబడిన క్రీస్తు మార్గంలో శిలువ వేయబడడానికి ఆయన పాత నిబంధనలో ఉన్న ఆ స్థానం చూపించబడింది. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కృపా సత్య సంపూర్ణుడైన క్రీస్తు వ్యక్తపరుస్తుంది. అది నూతన నిబంధనలో ఆ కృప మీకు ఎలా క్యాచ్ చేసుకుంటారో క్యాచ్ చేసుకోండి. మూడుసార్లు చెప్పాను. కాబట్టి ఒక్కొక్కరు ఏం చెప్పినా సరే అది మీరు క్యాచ్ చేసుకుంటే విజయ సామర్థ్యవంతులుగా ఉండాలని మాత్రం ప్రార్థించింది. తర్వాత రెండవగా చూసినట్లయితే 24వ అధ్యాయంలో ఒక బ్లూ స్టోన్ షఫేడ్ అని ఆ బ్లూ స్టోన్ అది ఆయన పాదముకి ఎగిరినాడు. ఆ యొక్క కాంతివంతమైనటువంటి ఆ యొక్క స్టోన్ నీలకాంతమైనటువంటి ఇశ్రాయేల్ కనిపించింది. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం పట్టబడింది. ఇశ్రాయేల్ దేశం జనాల్లో నుంచి విడది జాతుల నుంచి కొట్టివేయబడింది. ఆ జాతుల నుంచి కొట్టివేయబడినటువంటి ఆ దేశం ఇశ్రాయేల్ దేశానికి పట్టబడాలి. యవనస్తులకి తాను కనవచ్చు. యవనస్తులు చూశారు. అక్కడే మీతో నేను చెప్పేది ఏంటంటే దాంట్లో ఆ వాక్య భాగాల్లో ఆ షఫేర్లో బ్రిక్ వంటి కలర్ లోపల భాగాలు బ్రిక్ వంటి కలర్ మాగిపోయినట్టు అది నూతన నిబంధనలో క్రీస్తు శిలువను సాదృశ్యం, రియల్ సాదృశ్యం రియల్ అంటే ఆ సత్యాన్ని చూపిస్తుంది. నూతన నిబంధనలో ప్రభు శిలువ వేయబడింది.
ఈ నీలకాంతమైనప్పుడు నూతన నిబంధనలో సిలువ వేయబడతాడు ఆయన ధర్మశాస్త్రంలో ప్రకాశించినటువంటి మహిమ కలిగిన నూతన నిబంధనలో మానవ శరీరకంగా ఆయన సిలువ వేయబడాలి, సిలువ వేయబడాల్సింది. ఎందుకంటే సర్వసంపూర్ణత అందరూ నివసించాలి. ఇవన్నీ కూడా ఈ వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించే ఆయన ఎన్ని సిలువను దాచి సిలువ శక్తులు దాచిపెట్టబడింది. వెళ్ళి ఉట్టిగా పిల్లలు మనకుంటారు. అప్పటికి వీళ్ళందరికీ ఇవి అర్థం కాకపోవచ్చు, ఇవన్నీ అర్థం కావు. కానీ ఒకటే అర్థమవుతుంది. ఏమన్నా అర్థమవుతుందంటే ప్రభు నా పాపాలకు క్షమించు, ఆయన మరణంలోనికి నేను పాలిభాగస్తుడవుతాను. ఆయన మరణంలోనికి పాలిభాగస్తుడైనటువంటి ఆయన పునరుత్థానం ముందు కూడా పాలిభాగస్తుడవుతున్నాను. క్రీస్తు మరణంలో నిలబడిన వ్యక్తి పునరుత్థాన మహిమ, కాంతివంతమైనటువంటి ఆ తెయ్యం మహిమ ఆత్మను నిలబెడుతున్నా సత్యాన్ని బయలుపరిచే ఆ పునరుత్థానం మహిమ, దేవుని గ్రంథంలో దాచిపెట్టినటువంటి ఆ మహిమ పునరుత్థానం నేపథ్యం ఈ ఆత్మకు అందించినప్పుడే ఆ స్వార్థ సేవలో పాల్గొంది. లేకపోతే ఏ మానవుడికి సాధ్యపరచబడదు ఈ సేవ ఈజీగా జీవితం ఎంతో శ్రమ కొట్టుకున్నటువంటి ఈ జీవితం, ఈ శ్రమలో మీ కన్నీళ్ళు ఏరు లేపారిన ఆ యొక్క ప్రభు యొక్క అది సేవా జీవితం మరొకటి అనే విషయం మీద మాట్లాడుతున్నాను. దేవుడు చూసినట్లయితే ఆ నీలకాంతమైనటువంటి కలోరి సేవలో మరొక పక్కవాడానికి తర్వాత ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని నేను మీతో చెప్తుంటే ఎన్నో విషయాలు చెప్పాలని ఆశపడుతుంది. ఆ కాస్త తేజం అంటే ఆయన దైవిక స్వరూపం, ఆయనకి దైవిక స్వరూపాన్ని వ్యక్తపరుస్తూ వచ్చింది. ఈ శిలువ సంపూర్తి చేయాలి. ఇది పాత నిబంధన, ఇది నూతన నిబంధనని సంపూర్తి చేయాలి. తర్వాత దేవుని వాక్య భాగాల్లో రాయబడింది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ప్రభు కొలసి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 15 ఈ ధర్మశాస్త్రాన్ని ప్రభు ఏ మానవుడు వచ్చిన ఆయన నిలబడ్డాడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని వీకులతో సిలువ కొట్టినప్పుడు ఆ ధర్మశాస్త్రం నుంచి లో నుంచి ఆ మీకు తగిలినప్పుడు కొట్టినప్పుడు క్రీస్తు యొక్క రక్తం ఆ ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ఏ మానవుల ధర్మశాస్త్రం నెరవేర్చాడు. అది కొలసి రాసిన 12వ అధ్యాయం దాని 15 రాయబడిందంటే మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రము మేకలతో సిలువ కొట్టి దాని మీద జీవరాశం తుడిచివేశాడు. ప్రార్థన ఆయన తుడిచివేశాడు సుమా. లేకపోతే ఈ ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించడానికి ఎవరి వల్ల కూడా కాదు విషయాన్ని నేను మీతో మాట్లాడేది. ఎవరి వల్ల ఎవరు కాదు ఈ ధర్మశాస్త్రం. అటువంటి స్థానంలో కలోసిలో నిలబడి ఉంది. సరే, మరొక పక్క నూతన నిబంధన, ఒక పక్క పాత నిబంధన, ఒక పక్క నూతన నిబంధనల విషయాలు నేను కొన్ని చెప్పాను. ఆయన సత్య స్వరూపైనటువంటి దేవుడు, కృపాసత్య సంపూర్ణుడైన ఆయన పరిపూర్ణతలో ప్రేమ దాచిపెట్టబడింది. ఆయన పరిపూర్ణతలో రక్తం దాచిపెట్టబడింది అని చెప్పాడు. ఆయన పరిపూర్ణతలో ఆయన శారీరక క్రీస్తు దాచిపెట్టబడ్డాడని కొలసి రాసిన 2వ వచనాన్ని చాలా విషయాలు చెప్పాను. ఇవన్నీ కొత్త నిబంధనలో సర్వసంపూర్ణతలో ఒక పక్క పాత నిబంధన వేలాడుతూ వచ్చే తెరలు వేలాడటం అంటే ఆ తెరని ప్రకాశించే మహిమాంతమైన తెర పాత నిబంధన, నీలకాంతమైనటువంటి తెర. మరొక పక్క మహిమాయుక్తమైన తెర. తర్వాత అవన్నీ కలరు సిలువ వైపు మార్గం చూపిస్తాడు, దారి చూపిస్తాడు. రక్షకుడు ఈ రక్షకునిలో ఇన్ని విధాలైనటువంటి మార్గాలు తెరవబడి ఉంది అనే విషయాన్ని దాంట్లో చూపించబడుతున్నప్పుడు అందులో దైవత్వం యొక్క మార్గాలు ఏకంగా నిలబడి ఉన్నాయి. దాంట్లో ఐక్యం చేసి నిలబడి ఉన్నాయి. నూతన నిబంధనలో అన్ని విషయాలు చెప్పలేదు కాబట్టి మాట్లాడుతుంది. నూతన నిబంధనలో ప్రభు యొక్క పరిచయం ఆయన స్వార్థ ప్రకటించాడు. ఎలా ప్రకటించాడంటే అద్భుతాల చేత, ఆశ్చర్యకరమైన కార్యాల చేత, తర్వాత అనేకులు స్వస్థపరచుట చేత, అనేకుల్ని రక్షించడం చేత, అనేకుల్ని మృతులను లేపుట చేత, స్వార్థ మొదటి శతాబ్దం స్వార్థ పరిశుద్ధుడైన ఆయన 33 సంవత్సరాలు లోపల జీవించాడు. మరి ఎన్ని సంవత్సరాలు స్వార్థ ప్రారంభించాడు అనేది నేను ఫోన్ చేయలేదు కాబట్టి నేను అబద్ధాలు చెప్పడం. అది ఆ విధంగా స్వార్థ ఆయన ప్రకటించినప్పుడు భూలోకం ఒకటి ఎలా ఉందంటే పాపం జరిగిపోవడం. ఆది ఖండంలో గోడం ఎలా చీకటిగా ఉందో ప్రభు వచ్చేటప్పటికి అంత చీకటిగా ఉంది, అంతకంటే భయంకరమైన చీకటిగా ఉంది. ఆది ఖండంలో
శూన్యమైనటువంటి గోడలతో జలచరాలు లేకుండా నీళ్ళు మేడల్లో ఆయన ఆత్మ ఎలా వెళ్తపడుతుందో, నూతన నిబంధనలో ఆయన కలువరి శిలువ మీద ఆయన ఎంతో వెళ్తపడుతున్నాడో, వెచ్చమైన తోటలు ఆయన ఎంతో వెళ్తపడుతుంది. ఈ రెండింటికి తారతమ్యం చెప్పగలుగుతున్నాయి. పాత నిబంధనలో ఆ భూగోళంలో ఆయన చూసినప్పుడు ఇప్పటికీ చీకటి అంధకారం, ఏ జీవి కూడా నిలబడి, ఏ ప్రాణి కూడా భూగోళం అటువంటి కూలిపోయినటువంటి ఆ భూగోళంలో నూతన నిబంధన స్థానంలో, నూతన నిబంధనలో ఆ గోళం ప్రపంచం అనేది వచ్చేపాటికి ఆ పరిస్థితిలోనే ఉంది. వెలుగు లేరు పరిస్థితి, అంతా చీకటి, అంతా చీకటితో నిలబడి ఆ భూగోళం అంతా కూడా పాపం అతిక్రమాలు విస్తరించిపోయింది ప్రపంచం. అటువంటి వెలుగు, అటువంటి దాంట్లో వెలుగు, నేనే మార్గాన్ని వెలుగునన్నట్టు ఆ వెలుగు భూలోకంలో ప్రత్యక్షమైంది. ఈ భూలోకంలో ప్రత్యక్షమైనప్పుడు జనులు ఉపడించారండి. ఆయన సంస్థాన్ని విడిచిపెట్టేసారు. ఆయన తమ కొలదంతా వచ్చి ఆ ప్రభు యొక్క వెలుగు వాళ్ళ జీవితాన్ని ఆకర్షించినట్టు చేస్తుంది. ఆకర్షణ కాదని దాని ఇంకా ముందుకు ఓడి చెప్తే ఆయన విడిచిపెట్టకుండా అడవుల్లో ఎడారులు, కొండలు, లోయలు ఆయన ఓడిస్తారు. ఇది క్రీస్తుకి సంఘానికి దాన్ని విడిదించడానికి ఎవరు అలాగా ఆ ప్రభు స్వార్థ గురించి స్వార్థ ప్రకటించి తండ్రిని గురించి చెప్పాడు, పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. యోహాను స్వార్థ ఆ విధంగా ఆ స్వార్థంతో త్రియేక దేవునికి చెప్పాడు. 17 అధ్యాయం 17 అధ్యాయం యోహాను స్వార్థం. అలాగా ఈ స్వార్థం, ఈ పరిశుద్ధమైన వాక్యం కుమ్మరించబడిందండి. మత్తయి మార్కులో స్వార్థం. శిష్యులు ఆ స్వార్థం మోసుకున్నారు. శిష్యులు ఆ స్వార్థని మోసుకు ఎన్నో జరిగింది, అద్భుతాలు జరిగింది. అటువంటి ప్రభు శిలువ మరణంలో నిలబడ్డాడండి. అక్కడ ఈ పాత నిబంధన, కొత్త నిబంధన పరిపూర్ణతను అందించింది. పాత నిబంధన ప్రత్యక్షత, నూతన నిబంధన పరిపూర్ణత. నూతన నిబంధనలో పరిపూర్ణత, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యక్షత భవిష్యత్తు కాలంలో ఆఖరి పుస్తకంలో, రెవల్యూషన్లో, ప్రకటన గ్రంథంలో రాబోయే ప్రత్యక్షత, రాబోయే క్రీస్తు యేసు నిమిత్తం గ్రహించబడిన ప్రత్యక్షత, దాని యోహాను ప్రత్యక్ష చూపించాడు. యోహాను స్వార్థ, యోహాను రాబోయే ప్రత్యక్ష చూపించాడు. పౌలుకి అపోస్తలుడైనటువంటి పౌలుకి తను చూపించినటువంటి ప్రత్యక్షత క్రీస్తు యేసునికి ఆ మహిమాయుక్తమైన ప్రత్యక్షత, ఆ మహిమా స్వరూపాన్ని ప్రభు అపోస్తలుడు చూపించాడు. మిగతా స్వార్థకు ఏం ఈ అపోస్తలుడు పౌలు రూపాంతర కొండ మీద లేకపోయింది. అది మహిమ కలిగిన స్వార్థ ఆ యొక్క మార్గాలు క్రీస్తు యేసును అనుగ్రహించబడిన ఆ మార్గాలు తనంతరిగా రూపాంతరపరిచింది. మహిమ యొక్క మార్గాలు రూపాంతరపరిచింది. అలాగే యోహాను చేతనుడై పద్మాసు రాబోయే ప్రత్యక్షత తన దేహం సర్వలోకానికి పరిశుద్ధులకు, ముఖ్యంగా పరిశుద్ధులకు ఆ రూపాంతర ఎలా నిలబడ్డాడు అంటే 17 అధ్యాయం మత్తయి స్వార్థలో నిలబడి ఇక్కడ రూపాంతర ప్రత్యేకంగా నిలబడ్డాడు. ఈ రూపాంతర భవిష్యత్ కాలంలో ఉన్న ప్రభువుని, భూత వర్తమాన కాలంలో ఉన్న ప్రభు భవిష్యత్ కాలంలో ఉన్న ప్రభువునికి రూపాంతర నిలబడ్డాడు. అలాగే అపోస్తలుడైన పౌలు నమస్క మార్గంలో నిలబడిన తనకి ఇచ్చిన ప్రత్యేకమైన దర్శనం సమానమైన దర్శనం మనం ఎంతమంది చదివినా సరే మన ఊహలకు ఉండదు. అటువంటి దర్శనాన్ని అపోస్తలుడైన పౌలు రూపాంతర అనుభవంలో కొన్ని లేకపోయినట్టు ఆ దవస మార్గంలో ఆ మహిమలో దాచబడిన ప్రత్యక్షత తన అంతరంగ రూపాంతరపరచబట్టి ఈ పత్రికలన్నీ కూడా ఇవ్వండి అని జ్ఞాపకం. ఇవన్నీ కూడా కలువరి శిలువలో ఒక పక్క ధర్మశాస్త్రం యొక్క ఆ సినాయి కొండ యొక్క మార్గం, మరొక పక్క ప్రభు చేసిన పరిచయం, ప్రభు చేసిన కలువరి శిలువలో వెళ్ళటానికి వేదన పడిన స్థానాలు ఇంటి ఒలివల కొండ మీద, లేకపోతే ప్రభు అలాగే ఆయన కలువరి కొండ ఎక్కడానికి ఆయన పడినటువంటి తపన ఏ భూగోళం అనేది ఆయన చేశాడో, ఏ భూగోళం అయితే జీవం తీసుకొచ్చేటప్పుడు, ఏ సూర్యచంద్ర నక్షత్రాలు అయితే ఆయన తెలియజేశాడు. సృష్టి యావత్తు ఎదురుపడింది. ఎందుకంటే ఈ దైవ కుమారుడు శిలువకు ఎక్కబోతున్నాడు అని ఆ మూగ జీవులు ఉన్నాయి కానీ
ఆ యొక్క సృష్టిలో ఉన్నటువంటి అవి జీవి కాదు, అవి వాటిలో ఆ జీవం ఏంటి కీర్తన గ్రంథం 19వ జీవంలో ఆయన మహిమను ప్రత్యక్షపరిచి ఆ జీవం అవి కూడా వెలపోయాయి. సృష్టికర్త సృష్టి యావత్తు ఆ దేవుని కుమారుని ప్రత్యక్ష ఎదురు చూస్తుందని రోమా రాష్ట్రపతి ఇంకా రాయబడింది. సృష్టి ఎలా ఎదురు చూస్తుందంటే దేవుని చేత సృష్టించబడినటువంటి సృష్టి అది అని చెప్పారు. ఆ సృష్టి వేదన పడేస్తాను. ఎందుకంటే దైవకుమారుడు ఆయన శిలువకు అప్పగించాడు. ఈ శిలువ యొక్క పరిపూర్ణత రాయబడింది తులసి పత్రిక 1:20 సర్వసంపూర్ణత అన్న విశ్వసించవాలని శిలువ రక్తం చేత సంధి చేశాడు. ఆయన శిలువ రక్తం అనేది ఆ ప్రాణం అనేది ఆయన యొక్క రక్తం అనేది పడుతున్నారు, దూషిస్తున్నారు, పొడుస్తున్నారు, వేసుకుంటారు. ఈ రక్తం యొక్క విలువ పాత నిబంధన కొత్త నిబంధనలో గ్రంథంలో దాచబడిన సత్యాలు ఆత్మ యొక్క గ్రహింపు యొక్క సామర్థ్యం పరలోక మర్మాలు తెలియపరచబడే సామర్థ్యం మహిమ యొక్క కణాలని క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క కణాలు పునరుత్థాన మహిమ ఆత్మ కలిగే విధానం అనేది ఈ రక్తంలో దాచిపెట్టింది. ఈ రక్తంలో దాచిపెట్టింది డీప్గా చెప్పకూడదు. ఎందుకంటే నీ డీప్గా చెప్తే ఇంకొక గంట తీసుకోవాల్సిన అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ రక్తం యొక్క విలువ సర్వసంపూర్ణత అన్నట్టు. సర్వసంపూర్ణత రక్తం యొక్క బొట్టు నీళ్ళు నీ ఆత్మిక రివల్యూషన్ ఎంతవరకు వెళ్తుందంటే నువ్వు పరమాత్మ ఉండేది. ఇది నిజమైన స్వచ్ఛమైన మాటలు ఈ మధ్యలో చెప్తున్నాను. దీన్ని తప్పిపోవద్దు, మీరు తప్పిపోవద్దు. ఈ దర్శనం అనేది శిలువ యొక్క దర్శనం అనేది బైబిల్ గ్రంథంలో ఎన్ని తెరల చేత కప్పబడిందో బైబిల్ గ్రంథం, ఎన్ని మహిమాయుక్తమైన తెరల చేత కప్పబడిందో బైబిల్ గ్రంథం. శిలువ రక్తంలోకి మీరు ప్రవేశించినప్పుడు లేకపోతే నేను ప్రవేశించినప్పుడు ఈ మహిమ యొక్క ప్రత్యక్షత అనేది పునరుత్థాన మహిమ అనేది ఈ శిలువ రక్తాన్ని పునరుత్థాన మహిమ కనెక్ట్ చేసిన స్థానాలు బైబిల్ గ్రంథంలో ఉన్న మహిమాయుక్తమైన తెరలని ఓపెన్ చేసింది. సహోదరులారా ఇది ఓపెన్ చేసింది. ఈ స్థానం కనుక ఒక వ్యక్తి తెలియకపోతే పరిశుద్ధ స్థానంలో ఆ వ్యక్తులు నిలబడలేరండి, లేరు. ఇంకా ఈ శరీరం యొక్క ప్రభావం ఏలుబడి చేస్తుంది. ఈ శరీరం యొక్క ప్రభావం మన మీద ఏలుబడి చేస్తుంది. అందుకోసం క్రీస్తు తిరుగు వ్యక్తం చూడడానికి వీల్లేదు. నేను స్వార్థ ప్రకటిస్తే నేను జ్ఞానయుక్తమైన మాటలు ప్రకటించలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాక్చాతుర్యంతో ప్రకటించలేదు, జ్ఞానాతిశయంతో ప్రకటించలేదు. నేను ప్రకటించే స్వార్థ నా దృష్టి అంత సిలువేయబడిన క్రీస్తు అంటే ఆ క్రీస్తులు ఇన్ని దాచిపెట్టబడిన ఒక వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, ప్రభువును అంగీకరించిన వ్యక్తిలో ఈ మరణంలో అతను ప్రవేశిస్తాడు. ఆ ఆత్మ క్రీస్తు యొక్క మరణానుభవంలోకి వెళ్తున్నప్పుడు ఆ మరణానుభవంలో పునరుత్థానమైన శక్తి కలుగుతుంది. ఇది రక్షణ అనుభవం. అప్పుడు ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు, ఇవన్నీ తెలియకపోవచ్చు. కానీ ఒక్కడు మాత్రం తెలియదు. ఏం తెలియాలంటే నేను పాపంలో జీవిస్తున్నాను, నా ప్రభువు రక్షకుడు నన్ను మోచుకుంటాడని. అది నోటితో ఒప్పుకోవడం కాదు, ఆత్మలో క్రియగలరు. నోటితో ఒప్పుకున్న వాళ్ళు కోకులను, నోటితో ఒప్పుకున్న వాళ్ళు సువార్తగా పనిచేసే వాళ్ళు కోకులు. కానీ ఆత్మలో ఒప్పుకున్న వ్యక్తి ఆ స్వార్థ ప్రకాశించి అగ్నిపడం ప్రకాశించి మహిమ ఆ స్వార్థలో పరిస్థితి అగ్ని రాచుకుంటూ వెళితే మహిమ ప్రకాశిస్తూ వచ్చింది. రాచుకుంటూ వెళితే అగ్ని కణాలు క్రీస్తు యేసు యొక్క మహిమ, పునరుత్థానం యొక్క మహిమ జీవం తీసుకొస్తూ వచ్చింది. అది కనుక ఆత్మలు లభించింది సేవ జీవితం. అది ఆత్మలో ఉన్నతమైన స్థానాల్లో వెళ్ళదండి. ఎంత చిన్న పని అయినా చేయండి ప్రభు కోసం. చిన్న సేవకుడిగా నిలబడండి ప్రభు కోసం. దానిలో నిర్మలత్వం, దానిలో యథార్థత, దానిలో పరిశుద్ధత, దానిలో జీవం, దానిలో మహిమ నేను ఉన్నతమైన స్థానాల్లో నిలబడుతుంది. ఆ చిన్న పరిచయం ఎవరు చూడరు అనుకుంటున్నారు, ఎవరు నేను దృష్టించరు అనుకుంటున్నారు. ఈ సేవకుడు నేను చూడరు, ఈ సంఘ పెద్దలు చూడరు అనుకుంటాం. లేకపోతే ఎవరు కూడా నేను గుర్తించరు అని అనుకుంటున్నప్పుడు దాన్ని ఆయన చేతిలో తీసుకుని ఆయన కణాలను అగ్గి జ్వాలలు ఉంటే ఆ కణాలలో ఈ పరిచయం ఆయన తుదముటిస్తాడండి. సేవని తుదముటిస్తాడు. ఆయనకు ఉన్నతమైన స్థానాలు దేవుడు తన పరిశుద్ధులకు ఇచ్చాడని సత్యాన్ని నేను ఈ మధ్యలో మాట్లాడు. ఈ శిలువ యొక్క అర్థం అనేది
ఆయన శిలువలో పుట్టబడుతుంది, ఆయన గాయపరచబడుతుంది. ఈ రక్తం ఏరులై ప్రవహించింది. తెరలు చుట్టూ కంపుకున్న తెరలు ఈ స్ప్రింకిల్ చేయబడింది. సినాయి మీద స్ప్రింకిల్ చేయబడింది. దీన్ని 24 అధ్యాయంలో మహిమా పూర్ణుడైన ప్రభు అక్కడ ఆ తెర మీద స్ప్రింకిల్ చేయబడింది. దానిలో నుంచి పరిశుద్ధుడైన ప్రభు యొక్క జీవం బయటికి తీసుకురాబడిందని ధర్మశాస్త్రంలో నెరవేర్చబడలేని ధర్మశాస్త్రం అక్కడ ఆయన రక్తం స్ప్రింకిల్ చేయబడిందని ఈ ధర్మశాస్త్రాన్ని ప్రభు నెరవేర్చాడు అనే విషయం మనం కలిసి బతుకుతాం. ఎందుకంటే ఆ పాత నిబంధన గ్రంథంలో నేను రెండే చెప్పాను మీకు, కానీ పాత నిబంధన గ్రంథం ఇశ్రాయేలుకి ప్రభు ఎన్నిసార్లు కనబడ్డాడు ఇశ్రాయేలు. ఆయన అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగా నిలబడ్డాడు ప్రభు. ఇవన్నీ కూడా పాత నిబంధన ఏ విధంగా కాచిపెట్టబడ్డాడు. నూతన నిబంధనలో ఆ ప్రభు శిలువ వేయబడుతున్నాడు. ఇవన్నీ కూడా ఆయన తన యొక్క రక్తం ద్వారా నూతన పరిచయండి. తన రక్తం ద్వారా సర్వ సంపన్నులను తీసుకుని వచ్చాడు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత వాక్య భాగాల్లో ఈ శిలువ యొక్క మార్గం అనేది చాలా రాళ్ళతో నింపబడినట్టు మార్గం ఉంది. పదునైన రాళ్ళతో నింపబడినట్టు మార్గం. కాళ్ళు ఏ మనుషుడు ఆ కాళ్ళు పెట్టి నడవలేని మార్గం. సూదంటు రాళ్ళు, గాజు పెంకులు ఈ ఆ కాళ్ళల్లో గుచ్చిపోతాయి. పరిచర్యలో ఆయన ఏ విధంగా శిలువ తప్పించబడ్డాడో నీ పరిచర్యలో ఈ రాళ్ళు గుచ్చిపోతాయి. సాఫ్ట్గా ఈ పరిచర్య జరగదు. ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన స్థానాల్లో నిలబడటానికి నీ ఎంతమందిని చూసాను, సేవకులు ఎంతమంది చూశారు. జీవితంలో ఇంకా పైకి రారేమో అనుకున్న వాళ్ళని చూశాను. జీవితంలో ఇంకా ఆత్మ ముందుకు వెళ్ళదేమో అనుకున్న పరిస్థితుల్లో కూడా నేను కూడా నడిచాను. ఇక సర్వస్వం చీకటి అనుకున్నాను. ఈ భూలోకం అంతా కూడా చీకటి అనుకున్నాను. నా కళ్ళు చీకటి అయిపోయినాయి. ఈ చీకటి మార్గాల్లో ఇక అనుకున్నాను. ఎటు చూసినా చీకటి, ఎటు చూసినా అంధకారం. నా పక్క చూస్తే అంధకారం, నా రూమ్ చూస్తే అంధకారం. ఎంతో అందమైన గృహం అది చీకటి గృహం. ఇంకా ఈ సేవ ఈ సేవ నేను చేయలేను, నా వల్ల కాదు ప్రభు. నేను చేయనటువంటి సేవ నేను పక్క తొలిగిపోతాను. ఈ సేవ చేయలేను కానీ అనుకున్న రోజు నేను అని చెప్పి నా హృదయ బాధ ఎవరికి తెలియదు. నా సొంత వాళ్ళకి తెలియదు, ఇంకా బయట వాళ్ళకి తెలుసు. ఇంత శ్రమ అనుభవం నేను ఆలోచించి ప్రభు ఇంత సేవని చేయగలనా లేదా అనేది నా ఆలోచనలో ప్రధానమైనది. స్థానాల్లో నాతో నిలబడసాగి ఎందుకు ప్రభు ఈ లోకంలో నన్ను పుట్టించావు, ఎందుకు పుట్టించావని ఈ లోకంలో అనుకున్నా. అటువంటి మార్గాలు నేను ఎందుకు పుట్టించామని అనుకున్న రోజులు కానీ ఆ శక్తి ఆత్మ మార్గాలు తెచ్చింది. ఆత్మలో పరిశుద్ధమైన మార్గాలు తెచ్చింది. పరిశుద్ధమైన స్థానాలు అప్పగించింది. ఆ శిలువ అప్పగించింది. ఒక వ్యక్తి పరిచయం చేయడానికి తన సొంత శక్తి కాదు. దేవుని శక్తి తన సొంత శక్తి ఆ వ్యక్తి పరిచయం చేయలేని విషయాన్ని ఈ మధ్యలో మాట్లాడుకుంటున్నాను. నేను అటువంటి ఆ శిలువ ఒక వ్యక్తి బాప్తిస్తంలో లేని వ్యక్తి ఈ శిలువ దాచుకునే విషయాలు అర్థమవుతాయి. మరికొన్ని సంవత్సరాలకి కొత్తగా రక్షించబడిన బిడ్డకి అర్థమవుతాయి. నేను అనుకో అలానే నేను చెప్పడం లేదు. కొత్తగా రక్షించబడిన వ్యక్తికి క్రీస్తు ప్రేమ, కలువరి ప్రేమ యొక్క కలువరి ప్రేమ యొక్క బిందువు ఆ మార్క్ చిన్నది. ఆ చిన్న మార్క్ ఆత్మలో వేయబడితే చాలు. అది ఆ మార్క్ ఆత్మలో వేయబడుతుంది. ఆ యొక్క రక్తం యొక్క బిందువుని నీ ఉన్నతమైన మార్గంలో కనిపిస్తుంది. నీ ఆత్మ నొచ్చుకుంటుంది. రక్షణ అయ్యో అమ్మా నేను ఇటువంటి తప్పుదలు అన్నానా, నేను ఆత్మ నొచ్చుకుంటుంది. ఆత్మ నొచ్చుకోకుండా ఏమీ లేకోకుండా నువ్వు విరిగి వచ్చేస్తుంది. వాళ్ళు సేవకులైతే ఏం బోధిస్తారండి? సేవకులు ఏం బోధిస్తారు? ఇది విమర్శించే స్థాయి కాదని చెప్పేది. ఏం బోధిస్తారు? అటువంటి వారి మధ్య సంఘం యొక్క సేవ బలహీనపరచబడుతుందని ఎంతమంది తెలుసు. నేను వాస్తనాత్మకంగా మీ మధ్యలో మాట్లాడుతుంది పదే చెప్తున్నాను. అంత పరిశుద్ధమైన సేవ సంఘం కట్టబడటానికి ఆ సేవ కూడా ఎంత వేదన పడుతుందండి. ఎంత వేదన
ఆ సంఘంలో ఆరాధన ఉన్నతమైన స్థితిలో నిలబడుతుంది. పరిశుద్ధుల ఆరాధన మీద సంఘం యొక్క విస్తరణ పరిశుద్ధుల ఆరాధన సంఘంలో ఆరాధన మీద ఉందండి. సంఘం యొక్క విస్తరణ లేక సంఘం యొక్క ఏంటి సంపూర్ణత, సంఘంలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణుడైన క్రీస్తు నిలబడుతున్నాడనే సత్యంలో ఎంతమంది ఆరాధకులు పరిశుద్ధులు ఆరాధిస్తారు. ఆరాధన మీద సంఘం క్షమాభివృద్ధి ఉందండి. ఆ సమయంలో కాదు, ఆ సమయాన్ని పాడు చేస్తాయి సేవకులు. ఆ సమయాన్ని పాడు చేస్తారు. ఆరాధన మీద కంటే తన మీద దృష్టి నిలుపుకుంటే, ఆరాధన మీద కంటే తన పనుల మీద దృష్టి నిలుపుకుంటే, ఆరాధన మీద కంటే ఈ లోకం యొక్క క్రియలో నిమగ్నం అవుతాయి. ఆశ్రయించబడిన వాళ్ళు ఆశ్రయించబడతారు. ఆశ్రయించబడవలసినటువంటి సేవకు ఆశ్రయించబడతారు. ఇది సంఘ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మరొక స్థాయి. ఇన్ని అనుభవించి చెప్తున్నానే కానీ మరొక విధంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు చెప్పరు విషయాన్ని. అలా చెప్పగలిగే వాళ్ళు సేవకులు కొద్దిమందే ఉన్నారు. చాలా కొద్దిమంది. అటువంటి సేవని ఎవరు హర్షించరు. దగ్గరికి రాని హర్షించుకోవడం కాదు, నీ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడితే ముచ్చలే అవతలకి వెళ్ళిపోతారండి అవతలకి. అటువంటిది నేటి సంఘ వ్యవస్థలో జరుగుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. నేను వాక్యం అనేది అంటున్నాడు, వాక్చాతుర్యంతో నేను మీకు ప్రవచించలేదు, జ్ఞానాశయంతో నేను స్వార్థం. అటువంటి స్వార్థ శిలులో నుంచి నానా విధాలుగా వెలసిల్లబడింది. ఉపవాసవార్థం, మహిమ కలిగిన స్వార్థ, నీతి కలిగిన స్వార్థ, ఇలాగ స్వార్థలు ఎన్నో రకాలైన స్వార్థలు. ఈ స్వార్థలో ఎన్ని దాచిపెట్టబడి ఉన్నాయండి. సత్యాలు ప్రధానికి రిఫరెన్స్ ఉంది. ప్రధానికి రిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పడం కుదరదు కదా. కానీ ఒక సత్యం మాత్రం మేము మళ్ళీ చెప్పాలన్నా, ఆదిమ రహస్యం ఎలా ఉంది? ఆదిమ రహస్యం ఎలా ఉందంటే అగ్ని రాచుకుంటూ వెళ్ళిందండి. అగ్ని యొక్క జ్వాలలు రాచుకుంటూ వెళ్ళింది. ఆది కాండంలో అబ్రహాము గాఢనిద్రపోయినప్పుడు అందులో కోడే ఎన్ని కూడా పక్షులు ఇవన్నీ వదిలించినప్పుడు ఇప్పటి అన్ని కూడా అగ్ని కిరణాలు రాచుకుంటూ వెళ్ళాయండి. అర్థం ఏంటంటే అక్కడ 7 జాతుల వారిని ప్రభు నష్టపెట్టేసి ఆ యెరూషలేము స్థానాన్ని నేటి ప్రియులకు ఇవ్వడానికి ఆ వాగ్దానాన్ని మొట్టమొదటి వాగ్దానాన్ని ప్రభు చేశాడు. అలాగే ఈ యొక్క శిలువ యొక్క స్వార్థని అగ్ని కణాలు భూమి మీద పడిపోయింది. శిలువలో నుంచి ఆ దేహంలో అగ్ని రాచుకుంటూ స్వార్థ సేవకి అగ్నిని అందించింది. పరిశుద్ధులు అగ్ని కణాలు అందించింది స్వార్థ సేవ. ఎక్కడ పడ్డాయో, ఎక్కడికి వెళ్ళాయో, ఎక్కడ స్వార్థ ప్రకటించారు అక్కడ అగ్ని దహించి వేస్తూ వచ్చింది స్వార్థ సేవ. ఎందుకంటే ఆయన శిలువ యొక్క శక్తి అటువంటి అనే విషయాన్ని నేను మీకు మాట్లాడుతున్నాను. ఆయన శిలువ యొక్క శక్తి అటువంటి శక్తి దేవుడు నిర్వహించే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఒక వాక్యముఖాన్ని చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నాకు బాగా దైవం కాబట్టి స్వార్థలో రోమీ రాష్ట్ర పత్రిక 15 అధ్యాయం, ఇది ఒకసారి చెప్పాను కానీ ఇది ఇప్పుడు నేను చెప్పడం తప్పదు. రోమీ రాష్ట్ర పత్రిక 15 అధ్యాయం అపోస్తలుల పౌలు స్వార్థ ప్రకటించడానికి ఆ విషయాన్ని దీంట్లో రాయబడి ఉంది. 1-2 వచ్చినా చూద్దాను నేను. 15 అధ్యాయంలో నా సహోదరు 15 అధ్యాయం, అయినను అనుజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచబడి ప్రీతికరమైనట్టు నేను స్వార్థ విషయాన్ని యాజక ధర్మం తెలియజేసి యాజకత్వం అనేది అదొక సబ్జెక్ట్ అని చెప్తే యాజకత్వం పరిశుద్ధులకు అప్పగించాడండి. ఆ యాజకత్వానికి ఎండ లేదండి. ఆ యాజకత్వానికి ఎండ లేదు. నీ కన్నీళ్ళు అది నీ కన్నీళ్లతో ఎండ లేదు. యాజకత్వంలో కన్నీళ్ళు ఎదురే కాదు. యాజకత్వ సేవలో నీ కన్నీరు ప్రముఖ కన్నీరు ఏకమవుతుంది. ఆయన ఎలా వేదన పడ్డాడో యాజకుడు పిలవలసిన ఆయన ఎలా ప్రారంభించాడు. ఆయన తర్వాత ప్రధాన యాజకుడు ఆకాశ మండలం గుండా ఎలా వెళ్ళాడు. యాజకత్వంలో మహిమ మన జీవితాల్లో అలసిపోయి ఆగిపోయి కానీ ప్రభు మనకు అందించినటువంటి ఆ యాజక ధర్మంలో మనకు అక్కడి నుంచి
శ్రవ పరిపూర్ణించడానికి ప్రధానమైన మార్గం ఉంది. అది ప్రధానమైన మార్గం. కొన్నిసార్లు మన జీవితంలో కన్నీళ్ళు ఖర్చులను అడిగిపోతుంది. ఎలా పొందుకుంటాం అంటే నిర్జీవంగా, ఎలా పొందుకుంటాం అంటే నిర్జీవం. జీవితం మీద ఆశ లేదు, జీవితం మీద కోరిక లేదు. ఏదైతే మనం పట్టుకున్నామో ఆ స్వార్థ సేవ చేస్తామో చేయలేము, ఈ స్వార్థ పరిచర్య చేస్తామో చేయలేము అని ఒక పరిశుద్ధ గుండెల్లో ఉన్నటువంటి ఆత్మ అది శ్రమ అనిపిస్తే ఈ శ్రమ తీరిపోతుంది. ప్రభావ నీ పని చేస్తా, ఈ శ్రమ తీరిపోగానే ప్రభావ నేను ఈ పని చేస్తా అనుకున్నాను. ఈ పని చేస్తే నేను బాగుపడుతుంది, ఆరోగ్యంగా ఉంటే అక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తాను, ఇక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తాను కాదండి. అది కాదు, అది కాదు. నువ్వు అడిగినా కాకపోయినా దేవుడు అన్ని ఇచ్చేస్తాడు. నేను చేస్తాను. నీ హృదయంలో కోరిక వచ్చి ప్రభావ ఇది నాకు కావాలని అనుకుంటే నువ్వు వెళ్ళకపోయినా నీ ఇంటికి వచ్చేస్తే, కానీ నీ హృదయ దాహంలో, నీ హృదయ వేదనలో స్వార్థకి సేవ దాచిపెట్టబడినప్పుడు అక్కడ యాజక ధర్మం అక్కడ నిలబడి ఉందండి. యాజక ధర్మం, యాజకత్వం యొక్క మహిమ అక్కడ ప్రకాశించింది. సేవకుల్లో ప్రకాశించకపోతే ఆత్మలు ఇవ్వబడవని విషయం ఇక్కడ దీంట్లో రాయబడి ఉంది. యాజక ధర్మం చేశాడు. యాజక ధర్మాన్ని అంటే వేదన పడ్డాడు. ఒక చాట స్వార్థం పట్టించడానికి వేదన పడ్డాడు. ఎంత వేదన పడితే మామూలు విషయం కాదు. అది నేను చెప్తాను కూడా కుదరదు విషయం. దానిలో రాయబడి ఉంది 15 అధ్యాయాలు 18 అధ్యాయాలు. ఏలైనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గురుతుల బలం చేతను, సత్కార్యముల బలం చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించే కానీ మరి దేని గురించి మాట్లాడి తీయించడం. స్వార్థ ప్రకటించినప్పుడు ఆ దినాల్లో అంటే ఈ స్వార్థలు ఎంత సమృద్ధి దాచిపెట్టుకుని ఒక్కసారి ఆలోచించండి. నిన్న ఈరోజు చెప్పిన క్లాసుల్లో వాక్య భాగంలో ఎన్ని విషయాలు మీతో చెప్పాను. అన్ని విషయాలు ఈ స్వార్థలో దాచిపెట్టుకుని పరిపూర్ణత చెందినటువంటి ఒక వ్యక్తి, ఎవరో జీవించే వ్యక్తి స్వార్థ చెప్తున్నప్పుడు ఈ స్వార్థలో ఇంత మార్గాన్ని దాచిపెట్టబడి అంటే దాని రాస్తాడు ఆయన మహత్కార్యం పైన వాక్యం చేతను, క్రియ చేతను, గురుతుల బలం చేతను, మహత్కార్యాల బలం చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను ఎందరూ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, తర్వాత ఎన్ని కార్యాలు ఆ స్వార్థ సేవలో దొరుకుతున్నాయి అంటే స్వార్థ సేవని అద్భుతాల ఆశ్చర్యకరమైన కార్యాల ద్వారా ఆదిమకాల సమయంలో అది జరిగించే వాక్యం చెప్తాం. ఇంకా వాక్యం పరిపూర్ణత చెప్తాం. దేవుడు ఆ అద్భుతాలు ఎక్కడ జరిగించాలో అక్కడ జరిగిస్తాడు. అక్కడ జరిగిస్తే అది నీ వల్ల జరగలేదు, మన వల్ల జరగదు. ఎప్పుడు నేనని చెప్పుకోకూడదు. ఎవరు నేను అన్న మాట రాకూడదు. అక్కడ దేవుని వాక్యం ఈ కార్యం జరిగించి, పరిశుద్ధుడు ఈ కార్యం జరిగించడానికి తలంచాలి తప్ప నేను అనే మాట నిలబడటానికి వీలేదనే విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు నా ద్వారా అలాంటి చూడండి ఏలేదుగా ఆయన జరిగించిన విషయాల గురించి మరి దేని గురించి కూడా నేను తెగింపను. నేను మాట్లాడలేక దేని గురించి కూడా ప్రభు ఏం జరిగించాడు అవే మాట్లాడుతున్నా. మరి దేని గురించి అంటే ఈ స్వార్థ సేవలో ఉన్నటువంటి ఈ సమృద్ధి స్వార్థ సేవలో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఎన్ని సత్యాలు దాంట్లో ఉన్నాయి, అన్ని సత్యాలు దాంట్లో ఉన్నాయి. ఉంటుంటే స్వార్థ చెప్పేది ఆ స్వార్థ బలంతో వచ్చింది, శక్తితో వచ్చింది. ఆ స్వార్థ అపోస్తలుడైన పౌలు తను ప్రభుని ఎరిగిన తర్వాత దమస్కులో ఏ దమస్కు పట్టణంలో ప్రభు యొక్క వాక్యం తెరవబడింది, ఆత్మ తెరవబడింది. ప్రభు చూశాడు, యేసే క్రీస్తు, యేసే రక్షకుడు, క్రీస్తే విమోచకుడు వాక్యం ప్రకటించాడండి. అదింది స్వార్థ. యేసే రక్షకుడిలో ఈ ఔన్నత్యం, క్రీస్తులో ఈ అభిషేకం, ఆ విమోచన ఆత్మ యొక్క అభిషేకం అంటే ఇంకో విధంగా తలంచుకోవాలి. ఆత్మాభిషేకం అనేది ఇంకో విధంగా ఏ వ్యక్తి కూడా గ్రహించడానికి సాధ్యపరచబడింది. మరణంలో ఒక వ్యక్తికి ఏ విధంగా మార్పు నడపడం, పునరుత్థానంలో అభిషేకం బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాన్ని, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ప్రభు ఈ పునరుత్థాన మహిమ చేత ఆత్మని అభిషేకించి ఈ హృదయంలో లేక నా హృదయంలో ఆ ద్వారాలు తెరిచి, ఆ తెరలు తెరిచి నీ ఆత్మకి ప్రత్యక్షత ఇచ్చాడండి. ఈ ప్రత్యక్షత కావాలంటే సంఘానికి ఈ ప్రత్యక్షత కావాలి. సంఘానికి ఇవ్వడానికి ప్రత్యక్షత పునరుత్థానం యొక్క జీవంలో పునరుత్థానం యొక్క ఆత్మ ప్రకాశిస్తున్నప్పుడు, ఒక సేవకుని హృదయం ప్రకాశిస్తున్నప్పుడు ఇది సంఘానికి కావాలంటే ఇది సంఘానికి ఇవ్వబడకుండా సంఘం క్షేమానికి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయంలో
ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 3 అధ్యాయాలు 8వ వచనంలో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసును చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి ఆయన నిత్య సంకల్పంలో లోకంలో సంఘం ఎలా కాచుకోవట్లేదు అధికారులకు పరిశుద్ధులకు పరమలో ఉన్నటువంటి వారికి అది తెలియపరచబడటానికి సంఘం ద్వారా అన్న జ్ఞానం క్రీస్తు యొక్క జ్ఞానం అది తెలియపరచబడినప్పుడు పరలోకంలో ప్రధానులు అధికారులు కూడా హర్షిస్తారండి. అంటే క్రీస్తుని వచ్చే సంఘం ప్రకటించే విధానం నామమాత్రులుగా నివసించే లోకంలో పరిశుద్ధులు అంటే శరీరంగా జీవించే విషయం అనేది వాళ్ళు ప్రభువులకు వచ్చే ప్రకటించడం నానా విధమైన జ్ఞానంతో సంఘాన్ని నిర్మించడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఈ పరిచర్య ప్రభు అడుగుతున్నాడు. ఈ పరిచర్య ప్రభు అడుగుతున్నాడు. అందుకోసం దేవుని వాక్య బోధనలో ఇన్ని సత్యాలు దాచిపెట్టాడు. దేవుని యొక్క శిరోహన భావం ఒక వ్యక్తి ప్రవేశించిన వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించడం ఇది రాష్ట్రం దాంట్లో చూడండి. కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాశ్రయంతో కానీ దేవుని మర్మమును ప్రకటించవచ్చిన వాటిని అలా నేను ప్రకటించలేదు. ఇప్పుడు కూడా ఎటువంటి వాక్చాతుర్యం జ్ఞానం ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి కదా ఈ లోకంలో. ఎన్నో జ్ఞానాలు ఉన్నా సరే ఈ జ్ఞానాలలో ప్రభు యొక్క అత్యధిక జ్ఞానం తెరవబడితే ఈ జ్ఞానాలు పరిపూర్ణమవుతుంది. కరెక్టే కాదండి. ఒక థియాలజీ ఉంది, ఒక ఫిలాసఫీలో ఒక పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. ఒక ఫిలాసఫర్ ఆయన వాక్యం మాట్లాడుతుంది. ఈ ఫిలాసఫీలో ఒక్కొక్క వర్డ్ లో క్రీస్తు యొక్క జ్ఞానం తెరుచుకుంటూ మాట్లాడితే అందులో జ్ఞానం ప్రకాశించి అది నూతనమైన జీవం తీసుకొస్తుంది. థియాలజీ కూడా అంతే. బైబిల్ కాలేజీలో 5 సంవత్సరాలు చదువుతారు రక్షించబడిన వాళ్ళైతే దాని విషయం నేనేం మాట్లాడుతున్నాను. ఎంతమంది చూశాను మా ప్రదేశాల్లో, ఆంధ్రప్రదేశ్లో చాలా డబ్బులు వాళ్ళు ఉన్నారు. వెళ్ళి క్రైస్తవులు వాళ్ళు అమెరికా దేశం వెళ్ళి 5 సంవత్సరాలు వెళ్ళి వాక్యం నేర్చుకున్న వాళ్ళు కూడా చూశాను. వాక్యం బోధిస్తారండి. బోధిస్తారు. విమర్శనాత్మకం చెప్పలేదంటున్నాను. ఇప్పుడు నిలబడినాం, కూర్చోలేము. కూర్చోలేము. 5 నిమిషాలు కూర్చుంటే అనిపిస్తుంది నాకు నేను తప్పిదలో ఉన్నాను, వాడు తప్పిదలో ఉన్నారా అనిపిస్తుంది నాకు. నేను తప్పిదం చేస్తానా? ప్రభా నా ఆత్మను వంచుకొని ఎలా కూర్చుంటా నేను? నా ఆత్మను వంచుకొని ఎలా కూర్చుంటాను ఇక్కడ నేను అనుకుంటున్న రోజులు ఉన్నాయి. అటువంటి సేవ జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది చాలా చోట్ల. ఇక్కడ జరుగుతుంది, అక్కడ అది కాదు చెప్పింది, జనరల్ గా చెప్తున్నా. ఆ యొక్క థియాలజీలో రక్షించబడిన వ్యక్తి అయితే ఆ థియాలజీలో ఉన్న జ్ఞానం పక్కకి వెళ్ళిపోయి క్రీస్తు జ్ఞానంతో నీ ఆత్మ ఐక్యతను చూపుతుంది. అది క్రీస్తు ఆత్మతో ఏకమైన వ్యక్తి ఉంటుంది. అదండి క్రీస్తు ఆత్మతో వాక్యం చోట వాక్యం. కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఏంటంటే ప్రభుతో కలుసుకోవడం ఏంటి? ఆయనతో కలుసుకోవడం ఏంటి? ఆయనతో ఏకాత్మం ఏంటి? ఆ విషయాన్ని నేను ధ్యానించలేదు కానీ ఒక విషయం మీద మాట్లాడుతున్నాను. ప్రభుతో ఏకాత్మం అంటే బైబిల్ గ్రంథంలో ఆయనకు గుణగణాలు బైబిల్ గ్రంథంలో కుమరించబడ్డాయి. వెలుగులో నుంచి కుమరించబడినటువంటి ఆ గుణం వెలుగంటే ఈ లోకాన్ని వెలిగించిన వెలుగు విషయం మాట్లాడుతున్నారు. పరలోక సింహాసనం దగ్గర నుంచి ప్రకాశించిన వెలుగు, ఆయన వాక్కులో నుంచి ప్రకాశించిన వెలుగు, దేవుని గుణగణాలని చుట్టుకొని ఆయన సింహాసనాన్ని చుట్టుకొని కీర్తించబడినట్టు ఆ గుణగణాలు వెలుగు యొక్క పరిశుద్ధాత్మ యొక్క గర్భంలో ఆ వెలుగు గుణాలు భూమి మీదకి స్ప్రెడ్ చేయబడ్డాయి. ఆది కాలంలోనే స్ప్రెడ్ చేయబడ్డాయి గుణగణాలు. ఆ గుణగణాలు భూమి పుట్టక ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే భూమి చీకటిలో నుంచి భూమి తెరిచినప్పుడు వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగు గర్భంలో దేవుని యొక్క గుణగణాలు మోసం వచ్చింది. ఆ వెలుగు క్రీస్తు వెలుగు, ఆ వెలుగు పరిశుద్ధాత్మ వెలుగు, ఆ వెలుగు
త్రియేక దేవుని యొక్క వెలుగు సింహాసనం నుంచి వచ్చి బయలుదేరిన యొక్క ఆ వెలుగు ప్రేమను ఎలా ప్రకటించిందో, పరిశుద్ధతను ఎలా ప్రకటించిందో, జీవాన్ని ఎలా మోసుకొచ్చిందో, జీవకణాలను ఎలా మోసుకొచ్చిందో, క్రీస్తు యేసు యొక్క గుణాలని ఎలా మోసుకొచ్చిందో, ఏ ఒక్కరు కూడా నన్ను ఎలా మోసుకొచ్చిందని ప్రశ్నించడానికి సహజపరచబడదు. దానికి జవాబు లేదు. వెలుగు ఎలా మోసుకొచ్చిందంటే ఈ వెలుగు కాదండి. మనం చూసే లైటు ఈ వెలుగు కాదు, సూర్యచంద్రాదుల వెలుగు కాదు. ఆ వెలుగు అతీతమైన దేవుని యొక్క మహిమతో కూడినటువంటి ఆ వెలుగు, మహిమాశక్తి పరలోక మహిమలో నుంచి ప్రకాశించిన ఆ వెలుగు క్రీస్తు యేసు జీవం యొక్క కణాలని భూమికి తీసుకొచ్చిందండి. ఆ కణాలు నీ ఆత్మలో ప్రకాశించినప్పుడు దాన్ని అనుసరిస్తావా? అనుసరించు. అనుసరిస్తే క్రీస్తులోని ఆత్మ ఏక మనసుతో ఏకత్వం వెళ్ళింది. ఒక ప్రేమే తీసుకుందాం, ఒక పరిశుద్ధత తీసుకుందాం, కనికరమే, దయ, ఆశ్చర్యతలు ఉన్నాయి కదా చాలా మంది. దాంట్లో 7, 8, 9 ఉన్నాయి గుణగణాలు. ఆ గుణగణాలు బైబిల్ గ్రంథంలో స్ప్రెడ్ అయిపోయాయి. పాత నిబంధనలో, నూతన నిబంధనలు స్ప్రెడ్ అయిపోయాయండి. బైబిల్ గ్రంథంలో అవి స్ప్రెడ్ అయిపోయి నిలబడలేదు బైబిల్ గ్రంథం. అటువంటి గుణగణాలని ఆ గుణగణాలు ఏమే ఉంది, ఒకటి ఏమే ఉందనుకోండి. ఆ పరిశుద్ధుల ప్రేమలో నీ యథార్థమైన ప్రేమ, నిష్కృతమైన పరిశుద్ధుల ప్రేమలో నీకు నిష్కృతి చెందినటువంటి ఆ ప్రేమ నీ చేతులతో, నీ కళ్ళతో, నీ గుండెల్లో పెట్టుకుని ఆయన పట్టుకొని నీవు నీరు పరుస్తావు, నువ్వు వేదన పడతావు. నీ భార్య పక్కతో వస్తావు, నీ పిల్లలు అటు పక్కకు వస్తావు. లేకపోతే భార్య అయితే నీ భర్త ఆ పక్కతో వస్తుంది, పిల్లలు అటు కోసేస్తుంది. ఆ ప్రేమకి నీ హృదయం, యథార్థ హృదయం, అతి పరిశుద్ధమైన హృదయం తీర్చిదిద్దుకుంటుంది. ప్రేమ కలిగిన నీ హృదయం పరిశుద్ధుల ప్రేమ కణాలతో నీ హృదయం ప్రకాశిస్తున్నప్పుడు అప్పుడు నీకు అర్థం అవుతుంది ఆ పరిశుద్ధుల ప్రేమ అంటే ఏంటో. ప్రేమే అని చెప్పడానికి, పలకటానికి కాదు. ప్రేమే అని చెప్పి ఒలిగించడానికి కాదు. ప్రేమే అని చెప్పడానికి ఈ ప్రేమ మామూలు ప్రేమ కాదు. దివ్య మహిమ నుండి ప్రకాశించి ఆ ప్రేమ నీ గుండెల్లో ఒక స్పార్క్ నీ హృదయంలో లేకపోతే నీ సేవలో అది ప్రతిఫలించదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆ గుణగణాల్లో ఒకరు కూడా చెప్పలేను. గుండెను చెప్పలేదు కాబట్టి అప్పుడు కూడా చెప్పలేను. ఒక ప్రేమ అని మాట్లాడుతున్నా. ఆ ప్రేమ నీ హృదయంలో పరిశుద్ధ యొక్క ప్రేమ ఆది కాలంలోని భూమి మీదకి వరించబడిందండి. భూమి మీదకి వరించబడింది. ఎన్ని గ్రహాలు వచ్చాయో భూమి మీదకి దానికి మించిన అగ్ని జ్వాలలు అంటే ఆ ప్రేమ, ఆ కరుణాకు సంపన్నుడైనటువంటి ఆ ప్రేమ, ఆ ప్రేమ యొక్క గోడలు, ఆ ప్రేమ యొక్క స్పార్క్స్ ఈ లోకంలో నీకు తెలియని రీతిగా, నాకు తెలియని రీతిగా ఈ భూగోళానికి చుట్టుకునే విషయం ఎంతమందికి తెలుసు నా విషయం మీద మాట్లాడు. అటువంటి స్థానంలో నీ హృదయం ప్రభుత్వం ఏకాత్మ చెందిందా? ఒకటే నేను చెప్తున్నాను, ఇది చెప్పలేదు కదా. ఒక విషయం, ఈ విషయం ఎప్పుడైనా మరలా ఆయన గుణగణాల్లో ఆత్మ ఏకత్వం చెందడం అనేది మరొకసారి మాట్లాడతాను, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏకాత్మ చెందినటువంటి హృదయం నీ తలంపుల్లో, నీ మొదటి ప్రేమను చూపిస్తావు కదా. నీ మొదటి ప్రేమను చూపిస్తావు. ఒక పెళ్ళైన వ్యక్తి భార్యతో ఆ మొట్టమొదటి ప్రేమ ఎలా ఉంటుందండి? కళ్ళు తెరిస్తే అదే రూపం, కొడుకుంటే అదే రూపం, బయటికి వెళ్తే అదే రూపం, అబ్రాడ్ వెళ్తే అదే రూపం, తను ఎక్కడ జీవిస్తున్నా అతని రూపం లేదా ఆమె రూపం అదే రూపం కదా హృదయంలో ఉండేది. నీ దృష్టి ఎదుట ఏ వ్యక్తి కనపడదు కదా. నీ దృష్టి ఎదుట మరొక వ్యక్తి కనపడదు కదా. మరొక వ్యక్తి నీ హృదయంలో కనపడితే అది నువ్వు పాపంలో ఉన్నావు అని, అంతే కదా. ఇది కనపడదు కదా. అంత ప్రేమించుకుంటావే నీ మొదటి ప్రేమ. నువ్వు నన్ను ఎలా ప్రేమించావు? అలా ప్రేమించి ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నీ స్థలాలు ఎక్కడ? నువ్వు తిరిగే స్థలాలు ఎక్కడ? అరణ్యంలో ఎక్కడ తిరుగుతుంది? అరణ్య ప్రదేశాల్లో ఎక్కడ నడుస్తున్నావు? బైబిల్ ముందుకు మాట చెప్పలేని మాట చదవలేను, మీకు వివరించి మీ మధ్యలో ఆ వాటి రిఫరెన్స్ కూడా చదవలేను, నా నోటి కట్టవచ్చు. ఎక్కడ తిరుగుతున్నావు? ఈ పాదాలు ఎక్కడ ఉన్నాయి? నీ పాదాలు ఎక్కడ ఉన్నాయి? ఆ ప్రేమ ఎక్కడ? దానికి మరొక పర్యాయపదం లేదండి. అందుకోసమే భార్యని భర్తని చూపించాడు. మరొక పర్యాయపదం లేదు. అటువంటి ప్రేమ చూపించాడే ఆయనతో నువ్వు ఏకాత్మతో నువ్వు నడిచినటువంటి దినాలు జీవితంలో ఉండే క్షణాలు ఉన్నాయి. నీ జీవితంలో క్షణాలు ఉన్నాయా? అది అనుభవించు. అది అనుభవించకుండా ఏమనుభవించుకోకుండా మన తరహాగా మన జీవితంలో ఉంటే ఈ దేవుని యొక్క ఈ ఆత్మీయ సమృద్ధిని ఆత్మకలో తెలియకుండా ఈ రోజుల సంవత్సరాలు దొరికిపోతున్నాయి విషయం ఎప్పుడైనా గ్రహించారా? ఇటువంటి స్థానాలు పరిశుద్ధుడైన ప్రభు మనకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు,
వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించడం, వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించడం, వాక్చాతుర్యం లేకుండా జ్ఞానాస్యం లేకుండా నీ ప్రేమ చేత, పరిశుద్ధుని ప్రేమ చేత నీ ప్రేమ ఐక్యత చెందడం, పరిశుద్ధుని ప్రేమలో నీ ప్రేమ పరివర్తన చెందడం, ఈ పరిశుద్ధుని ప్రేమలో నీ ప్రేమ రూపాంతరం చెందడానికి, రూపాంతర మహిమని ఆత్మ పొందడానికి ప్రేమ ప్రప్రదమైందని ఎంతమంది తెలుసు? ఆ ప్రేమ ప్రప్రదమైందని, ఆ ప్రేమలోని గ్రంథం విడదీయబడుతుంది. ఈ గ్రంథం బైబిల్ గ్రంథం ఆ ప్రేమని విడదీయబడుతుందా? ఎవరినో ప్రేమించి, ఎక్కడో ప్రేమించి, ఈ లోకాన్ని ప్రేమించే వ్యక్తికి బైబిల్ గ్రంథం ఎలా విడదీయబడుతుందండి? హృదయంలో కక్షలు, అసూయలు, ద్వేషాలు, కులపక్షాలు, వీళ్ళ కంటే వాళ్ళ బాగా చూడాలి, వీళ్ళ పొగడాలి, వీళ్ళ పొగిడితే నాకు కనిపిస్తుంది, వాళ్ళ పొగిడితే నాకు కనిపిస్తుంది అనుకున్న వ్యక్తి జీవితాల్లో దేవుని ప్రేమ ఎలా పరిపూర్ణ చెందుద్దండి? ఎలా పరిపూర్ణత చెందుద్ది? సంఘం ఎలా అభివృద్ధి చెందుద్ది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించగా ప్రార్థించుకుంటాను. పరిశుద్ధాత్మ దేవాన్ని పొందనండి. ఈ సత్యస్వరూపి దర్శనం ఆకృతి బయలుపరిచిన ఈ కార్యాలు చాలా ఘనమైనవి. మహిమలైన నీ మార్గంలో ఆత్మను తెలివచ్చిన విధానం చాలా ఉన్నతమైనవి. పరిశుద్ధాత్మ చేత ఆత్మకు అనుగ్రహించిన ఈ దర్శన పాఠం ప్రభు అది ఆత్మలో ఒక నూతన ప్రసింపజేసింది. ప్రభు ఈ సేవా పరిచయని ప్రభు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు తండ్రి, కొద్ది మంది అసలు ఈ వాళ్ళ నుంచి ప్రకాశం, వాళ్ళ కుటుంబాల్లో ప్రకాశించుకొని, వాళ్ళ భర్తల్లో, భార్యల్లో, బిడ్డల్లో ప్రకాశం సేవ కట్టబడే ఈ సేవకుల ద్వారా ఈ కార్యం సఫలపరిచి అనేక మంది సేవకులు ఆశీర్వదించబడ్డానికి ప్రభా ఈ దినం మెసేజ్ దీవించు ప్రభా, నువ్వు దీవించు. నాకు కాదనుకోకుండా ఎవరు త్రోసేయకుండా, ఎవరు ప్రభా ఇది నాకు సంబంధించింది కాదనుకోకుండా ఎవరు ఒక్కొక్కరితో మీరు మాట్లాడుకొని ప్రార్థన చేస్తూ ప్రభా నాకు నా బిడ్డలకి, నా కుటుంబానికి నువ్వు జ్ఞాపకం చేస్తూ వారి కోసం ఎంత ఆతృత పడుతున్నాను. నా జీవితంలో నా కుటుంబం కోసం కూడా అంతే ఆతృత పడ్డాను. ఇప్పటికి కూడా అదే వేదన నాకు తండ్రి. మీరు జ్ఞాపకం చేస్తూ ఈ పరిచర్యను ఆశ్రయించి శక్తి చేత, బలం చేత జరగలేదు ఈ పరిచర్య, ఈ ఆత్మ చేత జరుగుతుంది. ఈ పరిచర్య మీరు కనపరచబడండి. అనేక జీవితాలను ఆశ్రయించండి, కుటుంబాలను ఆశ్రయించి మీరు ఘనత పొందమని పొందాం. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను. ఆమేన్.